ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు. అందరూ బాగున్నారండి? క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే షాపింగ్, క్రిస్మస్ అంటే కేక్, క్రిస్మస్ అంటే బిర్యానీ, క్రిస్మస్ అంటే మన ఇంటికి సున్నం వేసుకోవటం, మనల్ని శుభ్రపరచుకోవటం. కానీ ఇవన్నీ కూడా సాధారణమే. కానీ క్రిస్మస్ అంటే ఒక అర్థాన్ని మనం కోల్పోతున్నాం ప్రియులారా. క్రిస్మస్ అనేది ఒక 2 letter వర్డ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ గ్రీక్ లెటర్ విచ్ ఈస్ క్రైస్టోస్ మాస్. క్రైస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుని ఆరాధించుటయే నిజ క్రిస్మస్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. కాబట్టి ప్రియులరా, క్రిస్మస్ అనేది ఆత్మ సంబంధమైన విషయము. క్రీస్తుని మనలో కలిగి ఉండుటయే నిజ క్రిస్మస్. క్రీస్తు మనలో జన్మించాలండి. అప్పుడే మనకి ఒక నిజమైన క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. క్రీస్తుని మనలో అందరూ చూడాలి. ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆయనకు మన హృదయంలో స్థానాన్ని ఇవ్వాలి. అప్పుడే ఒక నిజ క్రిస్మస్ మనకి కలుగుతుందండి. ఈ రోజుల్లో చాలామంది ఇటువంటి ఆత్మీయ విషయాలను మర్చిపోతూ ఉన్నారు ప్రియులారా. అటువంటి వారికి మరి క్రిస్మస్ అంటే ఒక ఆత్మ సంబంధమైన విషయము. మరి ఆయనను, యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాము. మనల్ని చూసి ఇతరులు మరి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టే నిజమైన క్రిస్మస్. ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.